రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రిమ్స్ సెక్యూరిటీ కార్మికుల 2 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి అని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు బి మురళి, సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సెక్యూరిటీ కార్మికుల 2 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి అని, కార్తికేయ సెక్యూరిటీ కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వద్ద కార్మికులు ఖాళీ కంచాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని, కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరే ఇంత నిర్లక్ష్యంగా ఉండడం సరికాదని చెప్పి సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జూలైలో అంటే స్కూల్స్ రీఓపెనింగ్ అయిన నేపథ్యంలో పిల్లల కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆర్థిక సమస్యలు వస్తాయి. ఎందుకంటే పిల్లల ఫీజులు చెల్లించడం కానీ అలాగే ఇతర ఆర్థిక అవసరాలు ఉన్న నేపథ్యంలో ఒక నెల వేతనం లేకపోతే అల్లాడిపోతున్న ఉద్యోగులకి ఈరోజు 2 నెలల నుండి సెక్యూరిటీ కార్మికుల వేతనాలు లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఏ రకంగా బ్రతకాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకొని కాంట్రాక్ట్ను వెంటనే పిలిపించి ఖచ్చితంగా కార్మికుల వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే విమ్స్కు సంబంధించి సూపరింటెండెంట్ గారు కానీ లేదా జేడీ గారు కానీ వెళ్ళకూడదు. ఏంటంటే పని చేయించుకోవడం తప్ప కార్మికులకు సంబంధించిన సమస్యల మీద పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా విమ్స్ యాజమాన్యం బాధ్యత వహించాలి. కాంట్రాక్ట్ ఏమైనా వైలేషన్ చేసినట్టయితే ప్రశ్నించాలని అధికారులు కూడా మౌనంగా ఎందుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే మీరు మౌన పాత్ర పోషించినట్టయితే విమ్స్ కార్మికులు ఒంటరిగా లేరు. విమ్స్ కార్మికుల మద్దతుగా సిఐటి అనుబంధ రంగాలు ఉండే ఇతర కార్మికులందరూ కూడా మద్దతుగా కూడగట్టి పోరాటాలు చేస్తాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. పి తేజేశ్వరరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. రామారావు, నేను కొంతకాలంగా సెక్యూరిటీ గార్డుగా రిమ్స్లో పనిచేస్తున్నాను. కార్తికేయ కొత్త కాంట్రాక్టు జూన్లోన వచ్చింది. ఇంతవరకు మాతో ఎలాంటి అగ్రిమెంట్ కానీ చేసుకోకుండా 2 నెలలు జీతాలు బకాయి ఉంచి ఏజెన్సీ వారు కనీసం ఈ 2 నెలల్లో ఒక్కసారి కూడా వచ్చి ఇక్కడ ఏంటి పరిస్థితులు కూడా తెలుసుకోకుండా వాళ్ళ వైఖరిని చూపిస్తున్నారు. మేము అందుకనే సెక్యూరిటీ అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. మాకు 2 నెలల జీతాలు తప్పనిసరిగా చెల్లించి మా ఆర్థిక బాధలను వాళ్ళు గమనించి మా ఆర్థిక బాధలు తొలగించాలని కోరుచున్నాను. మామిడి సూర్యనారాయణ, గత 2 నెలలుగా జూన్ జూలైలోనూ కాంట్రాక్ట్ సరిగ్గా రాలేక మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. జీతాలు కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు. చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం. మాకు ఎప్పుడు కూడా 3 సంవత్సరాలు అయిన తర్వాత కాంట్రాక్ట్ బంద్ అయిన తర్వాత మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ వచ్చి ఎప్పుడు కూడా ఇదే పరిస్థితిలో మేము ఉన్నాము. మేము అనుకోవడం కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము. పిల్లలకు ఫీజు కట్టుకోలేక, ఇల్లు అద్దె కట్టుకోలేక, కరెంటు బిల్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా సమస్య పరిష్కారానికి చేయవలసిందిగా అధికారులు కోరుతున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా నడిపించినప్పటికీ కూడా కాంట్రాక్ట్ వైఖరి వల్ల ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వీళ్ళు ఉంటున్నారు. దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడాను ఈ కాంట్రాక్ట్ వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఇంతకుముందు పాత కాంట్రాక్ట్ కూడా ఇలాగే చేసి ఆ ప్రభుత్వానికి వెనక్కి పెట్టేసి ఓడించి సహకారం చేశారు. ఈ కాంట్రాక్టుల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మేమందరము కూటమి ప్రభుత్వానికి గత ఎన్నికల్లో మన 2024లో అందరము ఓట్లేసి సంఘీభావ తెలిపి అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వానికి నడిపించాం. కూటమి ప్రభుత్వం వారు మమ్మల్ని మంచి దయచేసి మా యొక్క ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని అర్థం చేసుకొని మా యొక్క ఈ 2 మాసాలు మరి శాలరీ ఇవ్వకుండా ఈ కాంట్రాక్ట్ వారు రాకుండా ఉన్నారు. వారికి త్వరగా ఇది పరిష్కారం చేసి మాకు న్యాయం చేస్తారని కోరుతూ ఎంతవరకు కూటమి ప్రభుత్వానికి నమస్కారం చేస్తాను. కార్తికేయ యాజమాన్యం వచ్చి సుమారు 2 నెలలు దాటి 3 నెలలు వచ్చింది. రాగానే వచ్చి ఇక్కడ సంతలో ఆవులు నిలబెట్టేటట్టు మమ్మల్ని నిలబెట్టి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయితే రావడం కూడా ఒప్పందం కూడా వాళ్ళు చేసుకునే పద్ధతి కూడా మాకు నచ్చలేదు. సంతలో ఆవుల్ని బేరమనేటట్టు ఆడారు. వచ్చి నుంచి మేము కార్మికులకి అన్నం పెడతామని చెప్పలేదు, 30 మంది తొలగిస్తామని చెప్పడం జరిగింది. అది ఎవరైనా సరే తొలగిస్తామంటే ఊరుకుంటాం, పద్ధతి కాదండి సార్ అని చెప్తే వస్తామని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇంతవరకు మేము చెప్తే 1-2 సార్లు వచ్చారు. వచ్చి ఇక్కడ ఉన్న కొత్తగా ఒక అధికారి వచ్చారు, జేడీ సార్ అని ఆయనతో సంప్రదింపులు చేయడమే జరిగింది. చేసి మళ్ళీ 3 నెలలు అవుతుంది కానీ రాలేదు. అయితే మేమైతే ఫోన్ చేస్తే మీకు ఇప్పుడు మండుతుందా అంటున్నారు తప్ప వచ్చే సమాధానం అయితే లేదు. కానీ ఇప్పటికి మేము డ్యూటీలు అయితే మేము తప్పకుండా చేస్తున్నాం. ఏదైతే సిరిగిపోయిన బట్టలతోనే పాత యాజమాన్యం ఇచ్చిన బట్టలతోనే డ్యూటీ అయితే చేస్తున్నాం.
ఏ డ్యూటీకి అయినా జీతాలు లేనప్పుడు 3 నెలలు మా ఇంటి దగ్గర కూడా పచ్చదలు ఇబ్బంది పడుతుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా పరిస్థితులు లేదు. కానీ మేము ఇక్కడ కడుపు మంటతోనే డ్యూటీలు చేస్తున్నాం. అయితే సుమారు ఇక్కడ బెడ్స్ 600 పడిపోయాయని చెప్పారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ 950 బెడ్స్ ఉన్నాయని చెప్తుంది. మిగతా 350 బెడ్స్ నాగేశ్వరం నదిలో పడేసారంటే మాకైతే తెలియట్లేదు. కానీ యాజమాన్యం ఏంటంటే మరి డాక్టర్స్ పెంచారు, నర్సులు పెంచారు, ఎంఎన్ఓలు పెంచారు, సెక్యూరిటీని తగ్గించడం ఏంటి? మరి కూటమి ప్రభుత్వం సిగ్గుచేటని మేమైతే భావిస్తున్నాం. ఇక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. శ్రీకాకుళం వెనకబడింది అంటున్నారు కానీ వీళ్ళ వల్ల వెనకబడిందని మేమైతే భావిస్తున్నాం. ఇప్పటికైనా ఇక్కడ నాయకులు కానీ రిమ్స్ అధికారులు సిగ్గు శరం ఉంటే మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. ఇట్లు సిఐటి యూనియన్. నా పేరు వెంకట సతీష్.